హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. మొన్న పీవీపీ మాల్ వీడియోని షేర్ చేశాను కదండి. ఆ రోజు నేను పీవీపీ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మాకు రిలయన్స్ హోల్సేల్ మార్కెట్ అన్నీ దగ్గర ఉంటాయి అన్నమాట, మెట్రోస్ అవి. అక్కడికి వెళ్ళాము. ఇంకా కొన్ని అక్కడ సరుకులు అలాంటివి తీసుకోవాలి. అలానే ప్యూర్ అండ్ న్యాచురల్స్కి కూడా వెళ్ళాను. అక్కడ కూడా కొన్ని వెజిటబుల్స్ అలాంటివి తీసుకునే పని ఉంది, అందుకోసం అని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళాను. రిలయన్స్ హోల్సేల్ మెట్రో మార్కెట్ అనేది విజయవాడలో ఎక్కడుందో చాలామందికి తెలిసే ఉండొచ్చు. దానికి ఆపోజిట్లో ఒక ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. నేను రిలయన్స్కి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఆపోజిట్లో ఎగ్జిబిషన్ కనిపించింది. సరే అని చెప్పి ఒకసారి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అలానే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఇవ్వచ్చు కదా అన్నట్టుగా నేను వీడియోని అయితే షూట్ చేశాను. ఆ వీడియోను కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రజెంట్గా నేను రిలయన్స్లో ఉన్నాను. అక్కడ షాపింగ్ అయిపోయింది. ఆపోజిట్లో ఇదిగోండి, దానికి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది ఈ క్రాఫ్ట్ బజార్. ఈ క్రాఫ్ట్ బజారు మార్నింగ్ కూడా ఉంటుందో లేదో నాకు పెద్దగా ఐడియా లేదండి, ఎందుకంటే రీసెంట్గా స్టార్ట్ చేశారు. అందువల్ల కొన్ని స్టాల్స్ ఇంకా పెట్టలేదన్నమాట. ఇక్కడ అన్నీ కూడా మనకి సెరామిక్ ప్లాంటర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటి ప్లాంటర్స్ కానీ ఇలాంటివి ఏమన్నా అంటే కొత్తగా ట్రై చేసి ఈ కలెక్షన్స్ అన్నీ చూడాలి అనుకునే వాళ్ళు విజిట్ చేయొచ్చు. అలానే ఏదన్నా కొనుక్కోవాలనుకునే కూడా వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా పింగాణి బొమ్మలు. ఇవి ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అండి, పేరు కాదు, కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఏదైనా డెకరేషన్కి అంటే గార్డెన్లో అట్లా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు సిరామిక్ ఇక్కడ మంచి కలెక్షన్ ఉంది. అలానే ఇక్కడ ప్లాంటర్స్ కూడా కొన్ని కొత్త మోడల్స్ అయితే నాకు కనిపించాయి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా మనకి హ్యాంగింగ్ ప్లాంటర్స్ వచ్చాయి. ఇంతకుముందు అయితే ఇక్కడ బర్డ్స్ అలాంటివి ఉండేవి. ఇప్పుడైతే కొంచెం ఒక 2-3 వెరైటీస్ నాకు కొత్తగా కనిపించాయి. ఎవరన్నా ఈ విధంగా అంటే కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ ఎగ్జిబిషన్కి అయితే విజిట్ చేయండి. బార్గెన్ చేసి తీసుకోవాలి, లేదు అంటే మనకి ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువగానే చెప్తారు. Deep in the shadows, I know it's hard to put one foot in front of the other. So far as the echo, where do we start? You can learn to discover a million stars. Here in the shadows, I know you're scared. Take my hand together, we'll make a stand. We've got to fight to find a way. Dare to fall to find out what to say. No more. ఇక్కడ ఎప్పుడు ఉండేటట్టే మామూలుగా మనకి కీ చైన్స్, వుడ్కి సంబంధించిన ఐటమ్స్, డ్రెస్సెస్ ఇలా ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. చూసారు ఎంత బాగుందో, 100 రూపీస్ అంటండి. ఇది చాలా చాలా బాగుంది, క్యూట్గా. తర్వాత ఇదిగోండి ఇక్కడ చేనేత వస్త్రాలు, తర్వాత పిల్లలకు సంబంధించిన నైటీస్, నైట్ ప్యాంట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో. అలానే మనకి 10 రూపీస్ ఐటమ్స్ అవ్వచ్చు, లేదు అంటే కిడ్స్కి సంబంధించిన హెయిర్ క్లిప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి. వుడ్కి సంబంధించిన పీటలు, తర్వాత కార్నర్ స్టాండ్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అయితే పెట్టారు ఈ ఎగ్జిబిషన్లో. 생각했는데 추억이 잠시 널 떠올린 거야. Still believe I
ఇప్పుడైతే ఎగ్జిబిషన్ నుంచి ప్యూర్ అండ్ న్యాచురల్స్కి వచ్చామండి. ఎందుకంటే కొన్ని కూరగాయలు అవైతే అయిపోయినాయి, అవన్నీ కూడా తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాను. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందున్నాను. ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? నేను ఇప్పుడే రిలయన్స్ నుంచి వచ్చానండి. చాలా టైం అయిపోయింది. టైం వచ్చేసి 10 అవుతుంది ఇప్పుడు ఇంచుమించుగా. మేము 9:30 కల్లా ఇంటికి వచ్చేసాము. రిలయన్స్కి వెళ్ళాను. రిలయన్స్ ముందు ఎగ్జిబిషన్ ఉంది, అక్కడికి వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ అండ్ న్యాచురల్స్కి కూడా వెళ్ళి కూరగాయలు ఇవి తెచ్చుకున్నాను. ఎగ్జిబిషన్లో అయితే ఎటువంటి కొనుక్కోలేదు. తర్వాత రిలయన్స్లో కూడా ఎటువంటి ఐటమ్స్ తీసుకోలేదు. ఓన్లీ సరుకులు, తర్వాత కొంచెం ఇంట్లో ఇలాంటి థింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటివి తీసుకున్నాను అంతే. రస్కులు ఒకటి, ఇవి ఒకటే అనమాట. మిగిలినవన్నీ కూడా వెజిటబుల్స్ అను ఫ్రూట్సే తీసుకున్నాను, అంతవరకే. ఇంకా ముఖ్యంగా అయితే ఇదిగోండి బన్స్. ఇవి క్రీమ్ బన్స్ చాలా బాగుంటాయి, ప్యూర్ అండ్ న్యాచురల్స్లో ఉన్నాయి. ఇవి 20 రూపీస్ దాకా పడుతుంది. ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ పడింది. చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడన్నా మనకి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఆకలేస్తూ ఉందనుకోండి, తినడానికి ఏముండవు కదా, అలాంటి టైంలో చాలా బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడన్నా అంటే మనం వంట ప్రిపేర్ చేసే టైం మధ్యలో గ్యాప్ ఉందనుకోండి, కొంచెం హెల్తీగా ఉండడానికి, కొంచెం ఎనర్జీ రావడానికి బన్స్ అయితే బాగుంటాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇందాకే వచ్చినట్టున్నాయి. అలానే కూరగాయలు, అమ్మో కొత్తిమీర అయితే ఎంత రేట్ ఉందో తెలుసా? 20 రూపీస్ అంట ఒక చిన్న కట్ట. ఇదిగోండి 20 రూపీస్ అంట ఇది. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు. అమ్మో, మీ దగ్గర టమాటాలు ఎలా ఉన్నాయండి? విజయవాడలో అయితే చాలా రేటు ఉన్నాయి, అన్ని చోట్ల కూడా అంతే ఉన్నాయా? రైతు బజార్లో కూడా ఇంచుమించు అదే రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎంత తీసుకున్నారు? 70 రూపీస్ పడిందండి. రిలయన్స్లో 69 రూపీస్ అలా ఉన్నాయి. ప్యూర్ అండ్ న్యాచురల్స్లో రిలయన్స్లోకి ప్యూర్ అండ్ న్యాచురల్స్కి ఒక 2 రూపీస్ 3 రూపీస్ అలా తేడా ఉంటుంది అంతే. అలానే ఈరోజు బీన్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి చూసారా, పెద్దగా, అవి చూపిస్తాయి ఇప్పుడు. కనిపిస్తున్నాయా? ఈ బీన్స్ ఎంత రేటు ఉన్నాయో, రిలయన్స్లో 30 రూపీస్ కేజీ, 29 రూపీస్ అనమాట. అంటే 30 రూపీస్ అనుకోండి కేజీ. ఇవి ప్యూర్ అండ్ న్యాచురల్స్లో 75 రూపీస్ ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి రిలయన్స్లో ఈరోజు. ఇవి ఒకటి తీసుకున్నాను నేను రిలయన్స్లో. ఆనియన్స్ కూడా, అమ్మ బాబోయ్ ఏంటంటే కూరగాయలు అంత రేటు ఉన్నాయి. ఈ విధంగా ఉంటే అసలు కూరగాయలు ఏం కొనుక్కుంటాం. ఆనియన్స్ కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఒక దోసకాయ తెచ్చా. టమాటోలు చాలా రేటు ఉన్నాయి కదా, టమాటో పచ్చడి రేట్ ఎక్కువ ఉన్నప్పుడు టమాటో పచ్చడి తినాలనిపిస్తుంది. మీకు అంతేనా? మా ఇంట్లో అందరికీ టమాటో పచ్చడి అంటే చాలా చాలా ఇష్టము. దాంట్లో ఏ కాంబినేషన్ వేసినా ఇష్టమే. అందుకని దోసకాయ తీసుకొచ్చా. ఇది చూసారా, ఇలా ఉండే దోసకాయ నాటు దోసకాయ సమేదో అంటారు. పప్పులోకి కూడా చాలా బాగుంటుంది, కండ ఎక్కువ ఉంటుంది, పచ్చడి ముక్కలకైతే ఇంకా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నా. ఏంటన్నా టమాటాలు కదా, చూసారా టమాటోలు ఎలా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి. రేట్ ఎక్కువ ఉన్నాయి. దాదాపుగా ఒక కేజీన్నర తెచ్చాలేండి ఇంచుమించు. రేట్ ఎక్కువ ఉన్నా, ఏదున్నా ఏమున్నా ప్రతి దాంట్లోకి టమాటా వాడాల్సిందే, ఒక్కటన్నా కనీసం వేసుకోవాల్సిందే. అందుకని ఒక 1.5 కేజీ తీసుకొచ్చుకున్నాను. ఇక్కడికే చూడండి ఎంత అయి ఉంటుందో. నెక్స్ట్ కరివేపాకు.
ఈ మధ్య కాలంలో కరివేపాకు కూడా ఎక్కడ చూడు ముడతలు పడి సరిగ్గా నీట్గా లేదు. ఇవాళ మాత్రం మంచిగా పెద్దగా ఉంది ఆకు, చాలా బాగుంది. దీన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? నాకైతే పులిహార తినాలనిపిస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు, అందుకని కొంచెం కంట్రోల్లో ఉంటున్నా. పులిహార, నిమ్మకాయ పులిహార తన్మేకి చాలా ఇష్టం, మామూలు పులిహార కూడా, కానీ తప్పట్లేదు. ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట. పొటాటోస్ ఒకటి, టమాటోస్ ఒకటి, అరటికాయ ఒకటి మా ఇంట్లో ఎప్పుడు ఉండాల్సిందే. ఇవి లేకపోతే మ్యాక్సిమం పని నడవదు. ఇవి అనుకోండి చాలా అంటే ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. అరటికాయ ఫ్రై హెల్త్కి కూడా మంచిది. పిల్లలకి ఎవరికైనా అలవాటు లేకపోతే కనుక అరటికాయ ఫ్రైనే అలవాటు చేయండి. చిప్స్ కానీ అరటికాయ ఫ్రై కానీ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట, చాలా మంచిది, తినాలి. నెక్స్ట్ చెప్పడం మర్చిపోయా, ప్యూర్ అండ్ న్యాచురల్స్లో ఫ్రూట్స్ ఏంటోనండి, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అవేంటో అర్థం కూడా కాలేదు. కొన్ని అయితే ఈ కస్టర్డ్ యాపిల్ తీసుకున్నాను, చూసారా, 100 రూపీస్ పడింది. 100 రూపీస్. తన్మైన అవుతుంది నేను చెప్తూ ఉంటే. నెక్స్ట్ ఆరెంజెస్ తీసుకున్నాను, అప్పుడే మెత్తపడిపోయినట్టున్నాయి అడుగున. ఇవి కూడా అంతే, కేజీ లెక్క. తన్మ ఇది ఫస్ట్ తినేయాలి, ఇది కొంచెం మెత్తగా ఉంది. నెక్స్ట్ జామకాయలు. ఈ మధ్యన ప్యూర్ అండ్ న్యాచురల్స్ అనే కాదండి, బయట కూడా జామకాయలు చాలా ఫ్రెష్గా మంచిగా కనిపిస్తున్నాయి. గతంలో ఒకసారి నేను తీసుకున్నా, గతం అంటే ఎప్పుడో కాదులేండి, లాస్ట్ సమ్మర్ అనుకుంటా, మొన్న సమ్మర్లో బాగున్నాయి, నిగనిగలాడుతూ మంచిగా ఉన్నాయని 1-2 కేజీలు తెచ్చుకున్నా. లోపల మొత్తం పురుగులే, అందులో అన్ని వైట్ కలర్లో ఉన్నదన్నమాట జామకాయ, మొత్తం పురుగులే ఉన్నాయి లోపల. అది గట్టిగా ఉంది అంటే కొంచెం మెత్తగా ఉన్నాయి. తన్మయ్యకి ఇష్టమని తీసుకున్నా, అందుకని జాగ్రత్తగా చూసుకొని జామకాయలు కూడా చూసుకొని తినాల్సిందే. ఇవైతే పింక్ కలర్వి, లైట్ పింకిష్లో ఉంటాయి చూసారా, అవి కొంచెం గట్టిగా ఉన్నాయి మాత్రమే తెచ్చుకున్నా నేను, ఎందుకంటే ఇలా ఉంటేనే బాగుంటాయి. కొంచెం మెత్తగా ఉన్నాయి అనుకోండి పురుగులు ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ, చలికాలం కదా, అందుకని ఎక్కువ శాతం పురుగులు ఉంటాయి ప్రతి వాటిల్లో, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇవి కూడా అంతే, దాదాపు 6 తీసుకున్నాను, 90 రూపీస్ పడినాయి. ఎంత రేట్లు ఉన్నాయో చూడండి. నెక్స్ట్ బనానాస్ తీసుకున్నా, క్యాబేజీ తీసుకున్నా, అరటికాయలు తీసుకున్నా, అరటి పండ్లు తీసుకున్నా. అరటి పండ్లు ఒక్కటే చూడబోతే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది నాకైతే రేటు. ఇవి కూడా ఇక్కడ ఏంటంటే కేజీ లెక్క కాబట్టి దాదాపు 50 రూపీస్కి డజన్ వస్తున్నాయి ఇంచుమించు. డజన్ కంటే కొంచెం ఎక్కువ సైజుని బట్టి. ఇక బయట కూడా అంతే ఉన్నాయి అనుకోండి, కాకపోతే వాళ్ళు ఏంటంటే బేరం ఆడాలి అక్కడ, ఇక్కడైతే ఆ పని ఉండదు. అంతే, బనానాస్ తీసుకున్నా, మిగిలినవన్నీ కూడా కూరగాయలే. ఇవన్నీ సర్దేసుకొని ఒకసారి మీకు చూపిస్తా ఓవరాల్గా లుక్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది, నచ్చిందా మీకు? క్రాఫ్ట్ బజార్ వీడియో ఎలా ఉంది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే క్రాఫ్ట్ బజార్లో ఎటువంటి ఐటమ్స్ తీసుకోలేదు, ఎందుకంటే రిలయన్స్కి వెళ్ళాను కదండి, అక్కడ ఎదురుగా కనిపించేసరికి సరే వీడియో తీద్దాము, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా, ఎవరైనా ప్లాంటర్స్ అలాంటివి కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు అన్న ఉద్దేశంతో అయితే కొంచెంగా వీడియో తీశాను. మళ్ళీసారి ఎప్పుడైనా వీలైతే పూర్తిగా చూపిస్తాను మీకు క్రాఫ్ట్ బజార్ని. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వీడియో తప్పకుండా లైక్ చేయండి.